Hello friends. Welcome to our channel. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా నోటిఫికేషన్ రావడం జరిగింది. ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఎవరిది నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చిన అడ్రస్ చూసుకుంటే హెడ్ ఆఫీస్ డోర్ నెంబర్ 47-3-27/3 5th లైన్ ద్వారకానగర్ విశాఖపట్నం 530016 నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అనేది ప్రొబేషనల్ ఆఫీసర్ అంటే డిప్యూటీ మేనేజర్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళైతే ఆన్లైన్లో రిజిస్టర్ చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యే డేట్ చూసుకుంటే January 1st 2024 సోమవారం 10 గంటల నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి నోటిఫికేషన్ అయితే అందుబాటులో రావడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే ఫ్రెండ్స్ 28 January 2024 ఆదివారం సాయంత్రం 4 గంటలకైతే నోటిఫికేషన్ అనేది ముగించడం జరుగుతుంది. అదేవిధంగా ఆన్లైన్ టెస్ట్ అయితే చూసుకుంటే ఫ్రెండ్స్ మంత్ ఆఫ్ February 2024 అంటే ఫిబ్రవరి మంత్లో అయితే ఏవో నోటిఫికేషన్ అనేది ఎగ్జామ్ టెస్ట్ అయితే ఆన్లైన్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఖాళీలు చూసుకుంటే 30 ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వేకెన్సీ అయితే 30 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ పే స్కేల్ చూసుకుంటే ఫ్రెండ్స్ 28,000 రూపాయలు అయితే మీకైతే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ 2030 66 టోటల్గా అయితే మీకు 38,000 శాలరీ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ టోటల్గా చూసుకుంటే. అండ్ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఫ్రెండ్స్ ది క్యాండిడేట్ ఫస్ట్ క్లాస్ ఇన్ గ్రాడ్యుయేట్ 60% అనేది తక్కువ అయితే రాకూడదు ఫ్రెండ్స్. 60% ఈక్వల్ టు 60% వరకు అయితే మీకు మార్క్స్ అయితే రావాలి డిగ్రీలోని. అదేవిధంగా ది ప్రొఫెషనల్ స్పీకింగ్ రైటింగ్ రీడింగ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ అయితే మాట్లాడడం రాయడం కూడా వచ్చి ఉండాలి. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మీరైతే కలిగి ఉండాలి ఫ్రెండ్స్. మీకు MS ఆఫీస్ అనేది వచ్చి ఉండాలి కంపల్సరీగా. ది ఏజ్ అప్లికెంట్ విల్ బి 20 అండ్ మ్యాక్సిమం 30. మినిమం ఏజ్ అనేది 20 సంవత్సరాలు ఉండాలి అండ్ మ్యాక్సిమం అనేది 33 సంవత్సరాల లోపు అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేస్తున్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 20 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు ఉన్న అభ్యర్థి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు క్లారిటీగా ఉండడం జరిగింది చూడండి ఫ్రెండ్స్. షుడ్ హ్యావ్ బౌండ్ బిట్వీన్ అంటే ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ యొక్క 2 years మధ్యలో మాత్రమే పుట్టి ఉండాలి. పుట్టిన వాళ్ళు మాత్రం నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. 1/1/1991 నుంచి 2003 మధ్యలో ఎవరైతే పుట్టారో వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉందో వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్టాఫ్ వర్కింగ్ ఇన్ ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కెన్ ఆల్సో అప్లై ఇఫ్ ద అదర్వైజ్ ఎలిజిబుల్. ఆల్రెడీ ఎవరైతే విశాఖపట్నంలో కోఆపరేటివ్ బ్యాంకులో అప్లై చేస్తున్న స్టాఫ్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ అయినట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్కి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయినట్టే వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ది అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 1000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. GSTతో కలిపి 1000 రూపాయలు అనేది ఫీ చేయాలి. అండ్ ఈ యొక్క ఫీజు అనేది నాన్ రిఫండబుల్ ఫ్రెండ్స్. ఒకరు మీకు పే చేసినప్పుడు అమౌంట్ అనేది కట్ అయినా మీకు అమౌంట్ కూడా రిటర్న్ వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. పే చేసినప్పుడు కేర్ఫుల్గా నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి పే చేసుకుంటే 90% అది చాలా బెస్ట్ మీకు తెలిసినంతవరకు ఫోన్పే నుంచి పే చేయకుండా. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూస్తున్నాం ఫ్రెండ్స్. ది సెలక్షన్ ఆఫ్ ప్రొబేషనల్ ఆఫీసర్ విల్ బి డన్ త్రూ ది 3 phases. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది 3 phases అయితే ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ అనేది ఏమన్నా ఉంటుందంటే ఫ్రెండ్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫస్ట్ ఫేజ్. phase 2 అనేది ఏంటంటే మెయిన్స్ ఎగ్జామినేషన్. phase 3 అనేది ఏంటంటే ఇంటర్వ్యూ. ఇక 3 phases అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ డేట్లో అప్లై చేసుకున్న అభ్యర్థి మాత్రమే ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామినేషన్ వెళ్ళడం జరుగుతుందని ఇక్కడ క్లారిటీగా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి అయితే 100 మార్కులు, మెయిన్ ఎగ్జామినేషన్కి 250 మార్కులు అండ్ ఇంటర్వ్యూకి 50 మార్కులు ఫ్రెండ్స్. టోటల్గా చూసుకుంటే 400 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఆన్సర్ రాంగ్గా ఇస్తే మాత్రం మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది 100 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుందట. అండ్ 3 సెక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సెక్షన్ చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్ 30 క్వశ్చన్లు ఉంటాయి, 30 మార్కులు. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూసుకుంటే 35 క్వశ్చన్లు ఉంటుంది, 35 మార్కులు. అండ్ రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్ 35 క్వశ్చన్లు, 35 మార్కులు ఫ్రెండ్స్. టైం చూసుకుంటే 90 minutes అయితే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. 1.5 hour అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 100 మార్క్స్కి అయితే ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. దెర్ విల్ బి నో సెక్షనల్ కట్ ఆఫ్. ఎటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఎటువంటిది అయితే ఉండదని చెప్పి ఫ్రెండ్స్. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి మెయిన్ ఎగ్జామినేషన్కి అయితే సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్ట్ ఆన్లైన్ అండ్ విల్ కన్సిడర్ ఆబ్జెక్టివ్ టెస్ట్ 200 మార్క్స్ ఆన్లైన్. ఫ్రెండ్స్ ఒక ఎగ్జామ్ అనేది ఆన్లైన్ అయితే అవ్వడం జరుగుతుంది కాబట్టి మీ ఆన్లైన్ అయితే ఈజీగా పాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీ యొక్క బ్రెయిన్ అనేది యూజ్ చేసుకుంటే కంపల్సరీ మీ యొక్క ఎగ్జామ్ అనేది మీకు క్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ 200 మార్క్స్ అండ్ డిస్ప్రాక్టివ్ టెస్ట్ ఫర్ 50 మార్క్స్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ 3 hours టైం అయితే అవ్వడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్కి 35 క్వశ్చన్లు, 40 మార్కులు ఫ్రెండ్స్.
అండ్ 35 minutes టైం అయితే అవ్వడం జరుగుతుంది. ఒక ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్లో మీడియంలో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, తెలుగులో అయితే రాదు పేపరు. అండ్ డేటా అనలిస్ట్ అండ్ ఇంటర్ప్రిటర్ సెక్షన్ మీద 30 క్వశ్చన్లు 50 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ కంప్యూటర్ యాప్టిట్యూడ్ మీద 40 క్వశ్చన్లు 50 మార్కులు, 40 నిమిషాలు టైం ఫ్రెండ్స్. జనరల్ ఆర్ ఎకనామీ, బ్యాంకింగ్ ఆర్ అవేర్నెస్లో మీద 50 క్వశ్చన్లు అవ్వడం జరుగుతుంది 60 మార్కులకి. టోటల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ 155 క్వశ్చన్లు 200 మార్కులు, 150 minutes ఫ్రెండ్స్, 2.5 hours అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ డిస్ప్రాక్టివ్ పేపర్ 50 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ ఎస్ఏ ఆన్సర్ రాయడం ఏం చేస్తున్నందుకు ఒక 3 questions అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, 50 marks ఫ్రెండ్స్. టోటల్గా 158 questions అయితే అవ్వడం జరుగుతుంది 250 మార్కులకి. అండ్ 180 minutes ఫ్రెండ్స్, అంటే 3 hours ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్ పక్కాగా ఇది. ఈ 3 hours ఎగ్జామినేషన్లో మీకు 250 మార్కులు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ చూసుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఆన్లైన్ టెస్ట్ చూసుకుంటే ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడు పడుతుంటే మంత్ ఆఫ్ February 2024 అయితే ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ది టెంటివ్ సెంటర్స్ ఆఫ్ బోత్ ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ, తిరుపతి ఒక 6 districtలు అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీకు గవర్నమెంట్ జాబ్స్ నుంచి తరచుగా వచ్చే నోటిఫికేషన్ అప్డేట్ అవ్వాలనుకుంటే మన ఛానల్ని తరచుగా ఫాలో అవుతూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయించుకోండి ఫ్రెండ్స్. అండ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. www.vcbl.in ఒక వెబ్సైట్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్, మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే ఫీజు పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఫీజు పేమెంట్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఫీజు పేమెంట్ చేయకుండా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ అప్లికేషన్ అయితే కన్సిడర్ చేయడం అనేది జరగదు, ఇన్కంప్లీట్గా ఉండిపోతుంది. కాబట్టి మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఫీజు పేమెంట్ కూడా ఆన్లైన్ పేమెంట్లో మాత్రం పే చేయాలి. మీ ఆన్లైన్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేస్తే చాలా బెస్ట్. నేను ఆల్రెడీ చెప్పాను 90% చాలా బెస్ట్. మీ ఆన్లైన్లో అయితే ఎటువంటి ఫెయిల్ అవ్వడం, ఎర్రర్ రావడం జరగదు ఫ్రెండ్స్. అండ్ గైడ్లైన్స్ అవ్వడం జరుగుతుంది సార్. ఫోటోగ్రఫీకి అయితే 4.5 cm 3.5 cm అనేది వ్యక్తి అయితే ఉండాలి. అండ్ నాట్ ఓల్డర్ దెన్ 6 months, అది 6 months పాత ఫోటో అయితే ఇవ్వకూడదు. లేటెస్ట్ ఫోటో అయితే ఏ ఫోటో ఉందో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే వైట్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్, లైట్ కలర్స్ని. అండ్ మీ యొక్క సిగ్నేచర్ కూడా 20 to 50 KB ఉండాలి ఫ్రెండ్స్. చూసుకోండి, సిగ్నేచర్ అనేది 10 to 20 KB ఉండాలి. మీ ఫోటో అనేది 20 to 50 KB సైజులో అయితే ఉండాలి అప్లోడ్ చేసేటప్పుడు. అండ్ అదేవిధంగా చూసుకుంటే ఫ్రెండ్స్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా వైట్ పేపర్ బ్లాక్ ఇంక్తో లేదా బ్లూ ఇంక్తో అయితే మీరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే చేయాలి. అండ్ హ్యాండ్ డిక్లరేషన్ కూడా మ్యాక్సిమం అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్కి హ్యాండ్ డిక్లరేషన్ కంపల్సరీ అడుగుతారు ఫ్రెండ్స్. అండ్ థంబ్ కూడా గ్యారంటీగా అడుగుతారు. మీ థంబ్ అండ్ మీ ఫోటో మీ సిగ్నేచర్ కంపల్సరీ మీరైతే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అండ్ సైజెస్ కూడా అవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ హ్యాండ్ డిక్లరేషన్ చూసుకుంటే 50 to 100 KB లోపు అయితే డాక్యుమెంట్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అండ్ థంబ్ ఇంప్రెషన్ చూసుకుంటే 20 to 50 KB లోపు అయితే సైజ్ అయితే ఉండాలి థంబ్ ఇంప్రెషన్కి. అండ్ స్కాన్ డాక్యుమెంట్స్ ఉంటుంది, సెట్ స్కాన్ రిజల్యూషన్ మినిమం 200 DPI అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. ట్రూ కలర్, ఫైల్ సైజ్, స్పెసిఫిక్ అబోవ్. ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి.